హాయ్ ఫ్రెండ్స్, రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే సుమతిని చంపమని మహాలక్ష్మి ఎస్ఐకి చెప్తుంది కదా. ఈలోపు ఇక ఎన్కౌంటర్ చేయడానికి బయటికి తీసుకొచ్చిన సుమతిని అక్కడి నుంచి ఎలాగైనా చంపాలని ప్లాన్ వేసిన ఒక్కసారిగా కానిస్టేబుల్ కళ్ళల్లో ఇక మట్టి కొట్టి అక్కడి నుంచి సుమతి పారిపోతుంది. సార్ సార్ అని చెప్పేసి వెంటనే ఇక ఎస్ఐ దగ్గరకు వచ్చి ఏమైందని చెప్పేసి అంటుండగా కళ్ళల్లో ఒక్కసారిగా మట్టి కొట్టి పారిపోయింది సార్ అని చెప్పేసి అంటుండగా మీకు బుద్ధుందా, వెంటనే తనని పట్టుకురండి అని చెప్పేసి ఈ విధంగా ఎస్ఐ వస్తూ ఉంటున్నారయ్యా, వెళ్ళి వెతకండి అని చెప్పేసి జరిగిందంతా మహాలక్ష్మి ఇంటికి వచ్చి ఎస్ఐ చెప్తుండగా అప్పుడు వెంటనే మహాలక్ష్మి అలా ఎలా వదిలేస్తారు, అసలే డేంజర్ కదా అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ మీరేం వరీ కాకండి మేడం, ఎలాగైనా ఆవిడని పట్టుకొని ఇక పై ఆఫీసర్ నుంచి షూట్ ఆర్డర్ తీసుకొని ఇక ఎలాగైనా తనని షూట్ చేస్తాం, మీరు కంగారు పడకండి అని చెప్పేసి సియ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎస్ఐని మహాలక్ష్మి పిలుస్తుంది. నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను, ఇలా చేస్తావని అనుకోలేదని చెప్పేసి మహా అంటుండగా నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం, ఇక ఆడదు కదా అని చెప్పేసి రెగ్యులర్ చేశానని చెప్పేసి ఎస్ఐ అంటూ కళ్ళు కప్పి ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ చావు నుంచి తప్పించుకోలేదు. ఇలాంటి ఆడవాళ్ళను ఎంతోమందిని చూశాను, ఇక నా గన్ నుంచి తప్పించుకోలేదని చెప్పేసి సిరుండగా చూస్తానులే అని చెప్పేసి మహా అంటూ ఉంటుంది. చూపిస్తా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు ఇక ఎవరో సుమతికి హెల్ప్ చేశారు, ఆ సైడ్ నుంచి కూడా చూసుకోండి అని చెప్పేసి అనుకుంటూ వెళ్తుండగా అప్పుడు మహా ఆలోచిస్తూ ఎవరు తప్పించుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఇక అర్చన ఈ విధంగా అంటూ ఉంటుంది, అంత పెద్ద క్రిమినల్ కాబట్టి ఇక సుమతి ఇక్కడిని చంపేసి మన ఆస్తిని కొట్టేయాలనుకుంటుంది అని చెప్పేసి అర్చన అంటూ అలాంటి వాళ్ళకి ఎలాగైనా చంపి పడేయాలి అని చెప్పేసి అంటుండగా ఆవిడ తప్పు చేయలేదు కదా అని చెప్పేసి జన అంటుండగా తప్పు చేయలేదు కాబట్టి కోర్టులో నిర్ధారణ చేయాలా, పారిపోవడం ఏంటి బావగారు అని చెప్పేసి అర్చన అంటుపోయి ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తుందని చెప్పేసి అంటుండగా అంత సాఫ్ట్గా ఉండే ఆవిడ ఇలా వైలెంట్గా ఇలాంటి పనులు చేస్తుందంటే నమ్మశక్యం కావట్లేదని చెప్పేసి రామ్ అంటే చెప్పినట్టుగా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అని చెప్పేసి రామ్ అంటుండగా చలపతి మనసులో ఫస్ట్ మీ పిన్నిని నమ్మకు రామ్ అని చెప్పేసి అంటుండగా మహాలక్ష్మి మనసులో సుమతి ఎక్కడ చచ్చిందో నా గురించి ఎన్ని చెప్తుందో అని చెప్పేసి మహా మనసులో అనుకుంటూ ఉంటుంది. సుమతిని కాపాడింది సీత, వెంటనే జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది సుమతి. అది సమయానికి కానిస్టేబుల్ వెనుక తరుముతున్నప్పుడు సీత ఎదురు పడుతుంది. సీత అని చెప్పేసి షాక్లో ఉన్నప్పుడు త్వరగా బండెక్కండి టీచర్ అని చెప్పేసి బండెక్కిస్తుంది సీత. అక్కడి నుంచి ఇక సుమతిని కాపాడి ఇంటికి తీసుకొస్తుంది. అది సమయానికి సీతకు ట్యాంక్ చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి సీత ఒక మాట అంటుంది, అయినా నా మేనత్తను కాపాడుకునడానికి ఇంత రిస్క్ చేయలేనా అని చెప్పేసి అంటుండగా సుమతి ఆ మాట విని షాక్ అయిపోతుంది. సుమతి కళ్ళల్లో ఒక్కసారిగా వాటర్ వస్తుండగా ఏంటి మేనత్త, అవును మీరే మా మేనత్త, నా సుమతి అత్తమ్మ అని చెప్పేసి అంటుండగా సుమతి ఏడుస్తూ ఉంటుంది. విషయం నీకెలా అని చెప్పేసి సుమతి సీతని అడుగుతుండగా అంతా తెలుసు అత్తమ్మ, నువ్వు నాన్నతో ఫోన్లో మాట్లాడడం, ప్రీతి గురించి ఆరాటపడడం, ఇక రాంబాబు గురించి బాధపడడం, అంజనంతో మాట్లాడడం ప్రతి ఒక్కటి విన్న అత్తమ్మ అని చెప్పేసి సీత అంటూ మొదటి నుంచి మీరే నాకు మేనత్త అయితే బాగుండని చెప్పేసి అనుకునేదాన్ని, కానీ నా కళ నిజమైంది, మీరే నా మేనత్త అని చెప్పేసి సీత సంతోషపడుతుండగా అప్పుడు సీత అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది. సుమత అని చెప్పేసి ఇక మనసుకి హద్దు చేసుకుంటుంది. అలా హక్ చేసుకునేసరికి ఎప్పుడు నా కోడలు అని చెప్పేసి నోటి దాకా వచ్చేసి ఆగిపోయింది నీ నోరు కాదు నీ మనసు అత్తమా అని చెప్పేసి సీత అంటుంది. అందుకే దొరికిపోయావు, నువ్వు చాలా తెలివి కలదానివి, ఇట్టే నన్ను పట్టేశావు, కానీ సంతోషం లేకపోయింది. ఇక మహాలక్ష్మి తెలుసుకొని తెలివిగా నన్ను పోలీసులకు పట్టించింది అని చెప్పేసి సుమతి బాధపడి నన్ను నేనే చంపుకున్నట్టుగా నా మీదే కేసు పెట్టింది. అవునత్తమ్మా, ఇక ఎలాగైనా ప్రతి ఒక్క ఆధారం చూపించి నువ్వే చంపినట్టుగా రుజువులతో సహా నేరాన్ని ఒప్పేలా చేసింది అని చెప్పేసి విధంగా సీత అంటుంది. ఇప్పుడు మీరు మా అత్తయ్య అని చెప్పేసి బలమైన ఆధారాలు కావాలి, అందుకు టైం పడుతుంది, అప్పటిదాకా మీకు అజ్ఞాతవాసం తప్పదు అని చెప్పేసి సీత ప్రీతి పెళ్లిలోపు మీరే సుమతి అత్తమ్మ అని చెప్పేసి
ఆధారాలతో సహా నిరూపిస్తానని చెప్పేసి సీత అప్పటిదాకా మీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను నా గురించి. సరే సీత, కానీ ఆ మహాలక్ష్మి చాలా డేంజర్ ఫ్రెండ్గా జీవితంలోకి వచ్చి నన్ను అనాథన చేసి ఒంటరిగా నిలబెట్టింది అని చెప్పేసి సుమతి బాధపడుతూ ఉండికి నన్ను నేనే చంపుకున్నట్టు ఆధారాలు సూచించింది. ఇక ఆవిడ చేసిన ప్రతి ఒక్కటికి మీరే సాక్ష్యం అత్తమ్మని చెప్పేసి సీత అని మీరే సుమతి అని చెప్పేసి సాక్ష్యం కావాలి, అది నేను సంపాదిస్తానత్తమ్మ అని చెప్పేసి సీత బయటపడ్డ తర్వాత నేనే సుమతినని చెప్పి అప్పుడు మన ఇద్దరం కలిసి మహాలక్ష్మిని ఒక ఆట ఆడుకుందాం అని చెప్పేసి సీత ఎక్కడ ఉండాలి అని చెప్పేసి సుమతి అంటుండగా ఇదిగా ఉంది కదా ఈ పుష్పక వ్యాన్లో ఉండాలి, ఇందులోనే ఇక ఎవరికి డౌట్ రాకుండా ఇందులోనే ఏర్పాట్లు చేస్తాను అని చెప్పేసి సీత అంటుంది. డైరెక్ట్గా సీత సుమతిని ఇంటికి తీసుకొస్తుంది. మళ్ళీ వస్తాను అత్తమ్మ అని చెప్పేసి డోర్ లాక్ చేస్తుంది. వెంటనే లోపలికి వచ్చిన తర్వాత రామ్ సీతను అడుగుతాడు, ఏంటి సీత నైట్ ఇంటికి రాలేదు? ఇక నైటు శారీస్ అన్నీ డెలివరీ అయ్యా మామ, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఇక ఛార్జింగ్ అయిపోయింది మా, అందరూ అలాగున్నారు, అత్త ఏంటి అలాగుంది అని చెప్పేసి సీత మహాలక్ష్మిని అడుగుతుంటుంది. ఇక రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకున్న వారు లైక్ చేసి కామెంట్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.